ఆ, ఇదేంటి బాబు ఇక్కడికి తీసుకొచ్చావు? చిన్న పనుందండి, చూసుకుని వెళ్దాం. వెంకీ బాబు, చాలా కష్టపడి ఆ రిపోర్టర్ అడ్రస్ సంపాదించాను. ఆ అమ్మాయి దొరికితేనే రేపు నువ్వు ఫ్యాక్టరీ నుండి బయటికి వెళ్లకుండా ఆపగలం. మ్యాగీ మేడం రేపు సాయంత్రం వరకే కదా నీకు టైం ఇచ్చింది. ఈలోపు ఆ రిపోర్టర్ని పట్టుకుని నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. ఈ పనులన్నీ తర్వాత చేసుకోవచ్చు, ముందు వెళ్దాం పద. లేదంకుల్, నేను నిర్దోషిని అని నిరూపించుకోవడం ఎంత ఇంపార్టెంటో మా అమ్మ మీద పడ్డ నింద నిజం కాదని ప్రూవ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అయ్యో, మీ అమ్మగారి మీద నింద పడిందా? ఏం జరిగింది వెంకీ బాబు? అదంతా ఇప్పుడు మాట్లాడుకునే టైం లేదంకుల్, మీకు తర్వాత అన్ని వివరంగా చెప్తాను. సరే కానీ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామో అదన్నా చెప్పు. నాకు బాగా కావాల్సిన వ్యక్తి కనిపించట్లేదు అంకుల్, అతని కోసం ఎంక్వైరీ చేయాలి. ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే బాబు. వెంటనే వస్తాను అంకుల్, మీరు ఇక్కడే ఉండండి. పాపం వెంకీ బాబు పైకి కనిపించని బాధని గుండెల నిండా మోస్తున్నాడు. తల్లి మీద నింద పడిందంటే ఏ కొడుకు మాత్రం సంతోషంగా ఉంటాడు? వెంకీ లాంటి మంచి మనుషులకి మంచే జరగాలి. ఇలాంటి వ్యక్తికి ఏ చిన్న సాయం చేసే అవకాశం వచ్చినా అది నాకివ్వు స్వామి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, చెప్పండి సార్. పేపర్లో ఒక చిన్న యాడ్ ఇవ్వాలి. ఇదిగోండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి రేపు మీ పేపర్లో వచ్చేలాగా కనబడట్లేదు అని యాడ్ ఇవ్వాలి. ఓకే సార్. నా నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ కోసం. అతను ఇక్కడికి వచ్చినా ఈ పేపర్లో యాడ్ చూసి ఎవరైనా ఇక్కడికి వచ్చినా వివరాలు చెప్పినా నాకు వెంటనే కాల్ చేయండి. సరే, నెంబర్ చెప్పండి. 98423. ఎంత అవుతుంది? 10,000 సార్. రేపు మార్నింగ్ వచ్చేస్తుంది కదా? వస్తుంది సార్, షూర్గా. థ్యాంక్ యూ. ఓకే. బాబు, పని అయిపోయిందా? అయింది అంకల్. ఇంకా ఆయన ఎంత త్వరగా తిరిగి వస్తే మా సమస్య ఎంత త్వరగా సాల్వ్ అవుతుంది. నీలా నలుగురు మంచి కోరుకునేవాడికి ఆ భగవంతుడు తప్పకుండా సాయం చేస్తాడు బాబు. ఆయన నీకు తిరిగి కనిపిస్తాడు. అదే నా ఆశ కూడా. పదండి వెళ్దాం. పద. అంకుల్, అంకుల్, ఇదేనా ఇల్లు? అవును బాబు, ఇదే. ఒక్క ముద్ద తిన్నన్నా. ఏమండి? హలో, ఏమండి? ఒరే, వాళ్ళు మనకంటే ముందే వచ్చారు. ఎలారా ఇప్పుడు? మావయ్య, వాళ్ళకి రహదారుంటే మనకి దొడ్డిదారుంటుంది మావయ్య. నీలాంటి వాడికి దొడ్డిదారే కరెక్ట్. ఇంకేం ఆలోచించుకో, పద రా.
ఎవరండి మీరు? నేనెవరో మీకు తెలీదా? తెలియకనే కదండి ఎవరండి మీరు అని అడిగింది. అంటే నన్ను నిజంగా మీరెప్పుడు చూడలేదా? మీరేమైనా సినిమా హీరోనా, సెలబ్రిటీనా అందరికీ తెలియడానికి? అదే అలా సెలబ్రిటీ అని చెప్పే మీరు నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. మీరెవరో తెలియదంటుంటే ఇంటర్వ్యూ అంటారేంటండి? వెళ్ళండి. ఏమండి, అది కాదండి. వీళ్ళొచ్చారేంటి? ఇప్పుడెలా? ఇదేంటి బాబు, ఈ అమ్మాయి ఇలా తెలియదంటుంది? తెలుసు అని చెప్పించడం మన బాధ్యత అంకల్. వీళ్ళు వదిలిపెట్టేలా లేరు. సీరియస్గా తిట్టి పోలీస్కి కంప్లైంట్ ఇస్తానని బెదిరించైనా పంపించేయాలి. హలో, ఏంటండి ఇది? మీరెవరో తెలీదని చెప్పాక కూడా ఇలా తలుపు కొడితే ఏంటి అర్థం? వెళ్ళండి. నేను అడిగిన అదే చెప్తావా? బాబాయ్ మీరా? నేనే. ఏం బాబు, ఈ అమ్మాయికి మీరు అప్పిచ్చారా? ఈ అమ్మాయి ఇంతే బాబు, అప్పు తీసుకుంటుంది. తీరా అడగడానికి వస్తే మీరెవరో తెలియదని చెప్పేస్తుంది. బాబాయ్, వాళ్ళ ముందు అలా అంటారేంటి? మీ డబ్బులు రేపిస్తానని చెప్పాను కదా. అబ్బో, రోషం పొడుచుకొచ్చిందే. రేపిస్తాను అని 3 నెలలుగా చెప్తున్నావు. 3 రూపాయలు ఇచ్చిన పాపాన పోలేదు. ఇలా కాదులే కానీ నీ సామాన్లు బయట పడేస్తే కానీ నువ్వు మాటినావు. బాబాయ్, కాస్త ఆగండి. తమ్ముడికి ఆరోగ్యం బాలేదని చెప్పాను కదా. అదంతా నాకు అనవసరం అమ్మా. నువ్వు ముందు ఇల్లు ఖాళీ చేయి. ఆ? సార్ ఆగండి. ఆ అమ్మాయి ఎంత ఇవ్వాలి? 30,000 ఇవ్వాలి. నువ్వు ఇస్తావా? ఇస్తాను. ఒకసారి చూసుకోండి. ఇదిగో అమ్మాయి, నీ అప్పు తీరింది. నెక్స్ట్ మంత్ నుండి కరెక్ట్గా కట్టేసేయి. వస్తా బాబు. మీరెందుకు ఇచ్చారు డబ్బులు? మీరెవరో నాకు తెలియదని చెప్పాను కదా.